మరొకరు ఈ విధంగా అంటున్నారు, ప్రభు బలలో పాలు పొందడానికి ముందు 3 రోజులు ఉపవాసం ఉండే ఆ కార్యక్రమంలో పాలు పొందాలి, అంతేకాని మీరు ప్రతి వారం అలా పాలు పొందమని చెప్పకండి అని మాట్లాడుతున్నారు. ఇది చాలా ఘోరము. అపోస్తలుని కంటే నీతిమంతులు, అపోస్తలుని పౌలు కంటే నీతిమంతులుగా, దేవుని కంటే నీతిమంతులుగా మాట్లాడుతున్నారు వీళ్ళు, అలా మాట్లాడేటువంటి వారు. అందుకే దేవుడు అన్నాడు, నువ్వు అధిక జ్ఞానివి కాకుము అన్నాడు, నీ జ్ఞానం నిన్ను నాశనం చేస్తుంది అని ప్రభువుల వారు ఇలాంటి వారి గురించే మాట్లాడారు. 3 రోజులు ఉపవాసం ఉండే ప్రభు బల్ల తీసుకోవాలని అపోస్తలులు ఎక్కడైనా చెప్పారా, చేశారా? పోనీ యేసుక్రీస్తు ప్రభువుల వారి మాట ఆజ్ఞ ఎక్కడైనా ఉండాలా? ఇది నమ్ముతున్నటువంటి వారు లేఖన విరుద్ధమైన విషయాలను నమ్ముతున్నారు, అతిగా ఈ విషయాలను చెబుతున్నారు. ప్రభు బల్లలో పాలు పొందడానికి ముందు వారికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే, ఇదే 1 కొరింథీయులకు రాష్ట్ర పత్రిక 11వ అధ్యాయంలో ఆయన చెబుతున్నాడు. ఇక్కడ 27-28 వచనాలు చదువుతాను. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిదే త్రాగవలెను. ఇది చెబుతున్న విషయం. యోగ్యులుగా తీసుకోవాలా. నీ హృదయములో, నీ అంతరంగములో ఎలాంటి దోషము లేకుండా, ఎలాంటి పాపము లేకుండా, దేవుడు అసహించుకునే విషయం ఏది లేకుండా, నీ మనస్సాక్షి చేత నిన్ను నువ్వు యేసు రక్తముతో కడుక్కొని, వాక్యముతో సరిచూసుకొని, ప్రార్థన చేసి నిన్ను నువ్వు దేవునితో సమాధానపరుచుకొని, యోగ్యమైనటువంటి మనస్సుతో ప్రభు బలలో పాలు పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉంటే నిన్ను నువ్వు యోగ్యునిగా దేవుని దగ్గర సరి చేసుకోవాలి. ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళినప్పుడు ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలము ఉంటుంది. అందులో మొట్టమొదట ఉండేది బలిపీఠము, అక్కడ రక్త ప్రోక్షణం ఉంటుంది, అక్కడ యేసయ్య రక్తాన్ని మనం ఆశ్రయించాలి. గంగాలము అంటే దేవుని వాక్యానికి సాదృశ్యము, వాక్యముతో మనలను మనం సరి చూసుకొని తర్వాత సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది, అక్కడ బల్ల మనం భోజనం చేయాలన్నమాట, భుజించాలన్నమాట. అయితే ఇక్కడ చెబుతున్నటువంటి విషయం, యేసు రక్తముతో వాక్యముతో మనము సరిచేసుకొని సరిదిద్దుకొని యోగ్యులుగా తీర్చబడాలి. అంతరంగంలో ఉన్న విషయాలని దేవునితో చెప్పుకొని మనలను మనము దేవుని దగ్గర సరిచేసుకొని సరిదిద్దుకొని యోగ్యులుగా తీర్చబడిన తర్వాత ప్రభు బలలో పాలు పొందాలి అని ఇక్కడ చెబుతున్నాడు. ఎందుకంటే ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలి, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగాలి. యోగ్యులు కావాలంటే పరీక్ష చేసుకోవాలి. ఈ విధమైన పరీక్ష చేసుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు యోగ్యులుగా తీర్చబడతారు, దేవుని దగ్గర సరిచేయబడతారు. దేవుని కృపను అడిగి, దేవుని ఆత్మను అడిగి ఈ విధముగా సరిచేసుకోవాలి. సరిచేసుకున్నాక వాళ్ళు యోగ్యులుగా ఎప్పుడైతే తీర్చబడతారో, నేను దేవుని దగ్గర నా హృదయంలో ఉన్న ప్రతి విషయాన్ని నేను సరిచేసుకున్నాను, నేను ఇక మీదట దేవునికి నేను ఏ తీర్మానం చేసుకున్నాను, ఆ తీర్మానం ఇక దాటి బ్రతకను అనేటువంటి ఒక స్థిర నిర్ణయముతో, స్థిర తీర్మానముతో, విశ్వాసంతో ప్రభువు యొక్క శరీర రక్తములలో పాలు పొందాలి. ఇది లేఖనం చెప్తున్న విషయం. మరి 3 దినాలు ఉపవాసం ఉండి తీసుకోవాలి అనే మాట ఎక్కడుందో, అది ఏ సందర్భం గురించి చెప్పబడింది, వీళ్ళు తీసుకొని మాట్లాడుతున్నారో తెలియదు. 3 రోజులు ఉపవాసం ఉండి తీసుకోవాలి కాబట్టి నెలకొకసారి తీసుకోవాలి అని మాట్లాడుతున్నారు. ఇది అట్టర్లీ నాన్సెన్స్. ఇది లేఖనానికి విరుద్ధమైనటువంటి విషయం. ఇది లేఖనం చెప్పని విషయం. ఇది అతినీతిగా బోధిస్తున్నటువంటి బోధలు ఇవి దేవుడు ఒప్పుకోడు. ఆదిమ అపోస్తలులు మనకు గీటురాయి, వాళ్ళు మనకు మాదిరులు. అపోస్తలునటువంటి పౌలు భక్తుడు, ఆయన మనకు మాదిరి. ఆయన ఏం చెప్పాడో, దేవుడు ఆయనకి ఏం చెబితే ఏం చేశాడో ఆ ప్రవర్తనను మనం అనుసరించాల్సినటువంటి అవసరం ఉంది. అంతే తప్ప ఎవరో ఎక్స్ట్రాగా చెప్పే విషయాలను చేయడం అవసరం లేదు. మరి ఉపవాసం తీసుకొని చేస్తే తప్ప అంటే తప్పు లేదు. నువ్వు 1 రోజైనా ఉపవాసం ఉండు, 2 రోజులైన ఉపవాసం ఉండు, 3 రోజులైన ఉపవాసం ఉండు, వారమంతా ఉపవాసం ఉండి తీసుకో. ఒకవేళ నువ్వు ఉపవాసం ఉండి నీ అంతరంగాన్ని శుద్ధి చేసుకోకపోతే ప్రయోజనం లేదు. ఒకవేళ మీరు ఉపవాసము ఉండి కూడా తీసుకోవచ్చు, ఉపవాసము ఉండకుండా కూడా తీసుకోవచ్చు. కానీ ఉపవాసం ఉండే తీసుకోవాలి అనేటువంటి ఆజ్ఞ బైబిల్లో దేవుడు కానీ అపోస్తలులు కానీ చెప్పలేదు. కనుక దాన్ని పాటించవలసినటువంటి అవసరం లేదు. మీరు మిగతా సమయాల్లో ఎప్పుడైనా ఎన్ని రోజులైనా ఉపవాసం ఉండొచ్చు. అనేక సార్లు ఉపవాసములతోనూ ఆయన పస్తులుండి అపోస్తలుడైనటువంటి పౌలు భక్తులు దేవుని యొక్క సేవ చేశారు. అపోస్తలులు చేశారు, పౌలు చేశాడు. అంతే తప్ప ప్రభు బలలో పాలు పొందడానికి ఇది చాలా పరిశుద్ధమైంది, పవిత్రమైందని అతిగా మాట్లాడి 3 రోజులు ఉపవాసం ఉండాలని చెప్పి ప్రభు బలని తీసుకోకుండా దూరంగా ఉంచడం, ఇది సైతాను కుట్రనే తప్ప, ఇది సైతాను దాడి తప్ప ఇంకొకటి కానే కాదు. ప్రభు యొక్క శరీరక్తాలు చాలా విలువైనవి. వాటిని మనము అంతరంగ శుద్ధితో తమను తాము పరీక్షించుకొని యోగ్యులుగా ఉండి తీసుకోవాలి. ఇది లేఖనం చెప్తున్నటువంటి సత్యం. అంతే తప్ప దీనికి ఎక్స్ట్రాలుగా యాడ్ చేసి దేవుని లేఖనాన్ని చెరపకండి. అలా ఎవరైనా చెబితే నమ్మకండి. అదంతా కూడా ఫాల్స్ ప్రీచింగ్, ఫాల్స్ టీచింగ్. అదంతా కూడా
కనుక లేఖనం ఏం చెబుతుందో విని అర్థం చేసుకొని సత్యమందు ప్రతిష్ఠించబడండి. అందరికీ నమస్కారం. మే గాడ్ బ్లెస్ యూ.